అసలు ఫ్రీ స్ట్రక్చర్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి? సో మనకి ఈ యూనివర్సిటీ మనము బయట ఇక్కడ మనకు ఎక్కువ అవుతున్నదనే బయటికి వెళ్తున్నారు. మరి కాబట్టి మనకు హై స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విత్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ, లోయెస్ట్ ఫీజ్ అనేది టార్గెట్ మాది. సో అందులో భాగంగా మనం ఎన్ని ఫెసిలిటీస్ అంటే మీకు అసలు యాక్చువల్ గా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇది 20 acres క్యాంపస్ బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్ లో ఉంది. కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్ లో 20 acres క్యాంపస్ ఇది. సో ఈ 20 acres లోనే వీళ్ళ కాలేజ్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, విత్ ఇన్ ద క్యాంపస్ ఓన్ హాస్పిటల్ కావచ్చు, దాని తర్వాత మనకు గర్ల్స్ హాస్టల్ సపరేట్, బాయ్స్ హాస్టల్ సపరేట్, రెస్టారెంట్స్ కావచ్చు, కెఫే కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, తర్వాత గ్రౌండ్స్ కావచ్చు, ఇది ఆడుకోవడానికి మన ప్లే గ్రౌండ్స్ కావచ్చు, బాస్కెట్ బాల్ కోర్ట్ కావచ్చు, క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, తర్వాత మార్పాలజీ ల్యాబ్ కావచ్చు, రీసెర్చ్ ల్యాబొరేటరీ కావచ్చు, సిమ్యులేషన్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఫెసిలిటీస్ ఒకే ఒక క్యాంపస్ 20 acres క్యాంపస్ లో ఉంది. అంటే ఈ క్యాంపస్ కి ఎంటర్ కావడానికి కూడా ఒక సింగిల్ గేట్ ఉంది. సో ఈ సింగిల్ గేట్ నుంచి ఎంటర్ అవ్వడానికి స్టూడెంట్ కానీ ఎన్రోల్ అయిన తర్వాత, స్టూడెంట్ ఎన్రోల్ అయ్యి అక్కడికి వచ్చిన తర్వాత, లేకపోతే ఫ్యాకల్టీ కానీ ఫస్ట్ ఫేస్ ఐడి రికగ్నిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎంట్రీకి పర్మిషన్ ఉంటుంది. సో అలా వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫేస్ ఐడి రికగ్నిషన్ తోటి గేట్ ఓపెన్ అవడం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటారు.